నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామని, చిన్నపిల్లల మీద జరిగే లైంగిక వేధింపులపై కూడా మరణశిక్షను విధించేలాగా చట్టాలని సవరిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సవరణలు జరిగినా కూడా నేరాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. అసలు దీనికి గల కారణం ఏంటి? మార్పు అనేది ఎక్కడ రావాలి? కేవలం చట్టాలను మారిస్తేనే మనం అనుకున్న మార్పు వస్తుందా, లేకపోతే ఏం చేస్తే వస్తుంది అనే విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో సంధ్య గారు, POW నాయకురాలు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో ఇప్పుడు 2013లో నిర్భయ చట్టం వచ్చింది, అలాగే పోక్సో కూడా వచ్చింది. అయితే అదే సంవత్సరంలో ఎప్పుడు కన్నా 35% నేరాలు ఎక్కువగా జరిగాయని మనకి నివేదికలు, ఒక ఇది రిపోర్ట్ వస్తుంది చెప్పింది. సో ఏంటి, చట్టాలకి దీని నేరాలకి ఏమీ సంబంధం లేకుండా అయిపోతుందా? అంటే మేము ఎప్పుడు ఒక విషయం పదే పదే చెప్తూ వస్తున్నాం. చట్టాలు రక్షణ కోసం పోరాడి సాధించుకున్న చట్టాలే. ఆ చట్టాలు కూడా ఏ ప్రభుత్వాలు మహిళలపైన ఇంత నేరాలు పెరిగాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, మహిళలకి భద్రత లేదు, మహిళలు రక్షణతో జీవించే హక్కు ఉంది వాళ్ళకి, భారత రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వాన్ని పొందుపరుచుకుంది, హామీ ఇచ్చింది, భారత రాజ్యాంగం భద్రతతో జీవించే హక్కుని, గౌరవంతో జీవించే హక్కుని హామీ ఇచ్చింది. ఇట్లా చూసుకుంటూ పోతే స్త్రీలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని రాజ్యాంగం చెప్తోంది. ఆ విషయాలన్నీ ఏళ్ళుగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రభుత్వాలు మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పాలకులు ఎవరు కూడా మరి మన రాజ్యాంగంలో ఉన్నాయి కదా స్త్రీ పురుష సమానత్వం, అది అమలు చేద్దాం, ఆ హామీని నెరవేర్చవలసిన బాధ్యత పాలకులుగా మాదే అని అనుకున్న చరిత్ర ఎప్పుడూ ఎవరికీ లేదు. ఇందిరాగాంధీ 18 ఏళ్ళు పాలించిన ఆమెకి లేదు, ఎవరికి లేదు. తప్పని స్థితిగా కొన్ని వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్నారు ఆయా ప్రభుత్వాలు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం అసలు సమానత్వం అనే మాట కూడా చెప్పదు. అది చెప్తే మనోధర్మ శాస్త్రం క్షోభిస్తుంది, మన పురాణాలు క్షోభిస్తాయి, మన కల్చర్ గురించి మాట్లాడే వాళ్ళందరూ క్షోభిస్తారు. కాబట్టి ఇప్పుడున్న పాలకులు, బీజేపీ పాలకులు ఆ మాత్రం చెప్పరు. స్త్రీలు పురుషులు సమానం అని చెప్పరు, అన్ని కులాలు సమానం అని చెప్పరు, అన్ని మతాల్లో మనుషులంతా ఒకటని చెప్పరు వాళ్ళు. అయితే మరి దశాబ్దాల పోరాటాలతో వచ్చిన చట్టాలు ఏ పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడం వలన అందులో ఉన్నవి ఏవి అమలు కాదు. అయితే ఆ రాజ్యాంగం వెలుగులోనే చట్టాలు వచ్చాయి. ఆ దశాబ్దాల పోరాటాలు అని ఎందుకు అంటున్నామంటే, ఈ దేశంలో మా మీద అత్యాచారాలు చేసే హక్కు లేదురా బాబు అని చెప్పడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది, కొన్ని దశాబ్దాలు పట్టింది. అంటే మా మీద అత్యాచారం చేయొద్దు, మాకు లైంగిక వివక్ష గురి చేయొద్దు అని చట్టంగా తెచ్చుకోవడం 2013 పట్టింది. అంటే ఎవరు బయటకు కూడా మా మీద నేరం జరిగింది అని చెప్పుకోవడానికి కూడా భయపడి బయటికి వచ్చేవారు కాదు కదా. అంటే 2013 వరకు మా మీద లైంగికంగా దాడి చేయొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే మా భారతదేశంలో మేము స్త్రీలను దేవతలుగా చూస్తాం, ఇంక ఇవన్నీ ఎందుకు దేవతలుగా చూసే చోట అని మాట్లాడారు. అది పాలకులు ఎవరైనా కాంగ్రెస్, బీజేపీ కాదు, అసలు మొత్తంగా దృక్పథం, స్త్రీల పట్ల ఉన్న దృష్టి, సమాజంలో ఉన్న దృష్టి, మన సంస్కృతిలో ఉన్న సమస్య ఇది. దాన్ని అట్లా కాదురా బాబు, మీరు దేవతలుగా చూడపోయారు, మనుషులుగా చూడండి, మా మీద లైంగిక దాడి గురి చేయకండి, మమ్మల్ని కుటుంబ హింసకు బలి చేయకండి అని చెప్పడానికి 2006 పట్టింది. అది చట్టంగా 2007లో అమల్లోకి వచ్చింది. ఇట్లా ఇవి చట్టాలుగా రావడం కోసం కూడా ఎంతో యుద్ధమే చేయవలసి వచ్చింది. ఇప్పుడు 96లో డొమెస్టిక్ వైలెన్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెస్తే, డ్రాఫ్ట్ అయితే అది 2002లో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో అడాప్ట్ చేయడానికి, దాన్ని ఆమోదించడానికి పెట్టినప్పుడు ఆ చట్టంలో ఉన్న అనేక వాటిని మార్చి అలవాటుగా కొడితే 6 నెలల పాటు రోజు కొడితే, అలవాటుగా కొడితే అప్పుడు అందాం కుటుంబ హింస. ఆడవాళ్ళు ఆస్తిలో వాటా అడిగితే దాని మీద హింస జరిగితే అది మాత్రం కుటుంబ హింసలోకి తేవద్దు. ఇట్లాంటివన్నీ అరుణ్ జైట్లీ అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టి ఇవన్నీ మాట్లాడాడు. అరే బాబు ఇదేంద్రా, రోజు కొడితే హింస కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని వద్దు, మీ తొక్కలో బిల్లు చట్టం తీసుకోండి వెనక్కి, మేము అడుగుతుంది అది కాదు, మౌఖికంగా, లైంగికంగా, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా హింస ఉండకూడదు. ఆ హింస నుంచి రక్షణ కల్పించే చట్టం కావాలి. అందులో భర్తలను అరెస్ట్ చేసి జైళ్ళకు పంపక్కర్లా, ఆ హింస నుండి వాళ్ళకి రిలీఫ్నివ్వండి. వాళ్ళు కోరుకుంటే ఆ ఇంట్లోనే భర్తతో అత్తమామలతో ఉంటామంటే వాళ్ళ మీద హింస లేకుండా ఉండేలాగా ఆర్డర్ ఇవ్వండి.
వాళ్ళు బయట ఉండి ప్రొటెక్షన్తో ఉంటామంటే అట్లా ఇవ్వండి. లేదంటే పిల్లలతో వాళ్ళు బయట ఉండి మాకు భద్రత కావాలంటే వాళ్ళు కనుక మెయింటెనెన్స్ కొడితే అట్లా ఇవ్వండి. అరెస్ట్ చేసి భర్తల్ని జైల్లోకి పెడితే పంపిస్తే అది పరిష్కారం కాదని పోలీసులకు పాత్ర లేకుండా చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఆ చట్టం కూడా ఎవరు అరే మహిళలు వీళ్ళ భర్తల్ని అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తే కుటుంబాలు కూలిపోతున్నాయి, అనవసరంగా అసలు పరిష్కారం అది కాదని ఎవరు ఆలోచించింది కదా. అది కూడా మహిళా ఉద్యమమే ఆలోచించింది. అరే మనం 498 హింస నుండి రక్షణ కావాలంటే వీళ్ళు ఇవన్నీ కాదు, నువ్వు అరెస్ట్ చేయమంటావు అంటే ఆ చట్టం పెడితే అరెస్ట్ చేయడమే. అరెస్ట్ చేసినాక ఆ కుటుంబాలు ఉండవు. అంటే వాళ్ళు ఏ సమస్యకి పరిష్కారం కోసం పోయారో ఆ సమస్యకి కొత్త సమస్య యాడ్ అవుతుంది తప్ప పరిష్కారం దొరకట్లా. అప్పుడు మొత్తం దేశంలో ఉన్న మహిళా ఉద్యమం ఆలోచించి వీళ్ళకి ఒక సివిల్ రిలీఫ్ కావాలి, వీళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్. భర్తలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం కాదు అక్కడ అని ఒక శాంతియుతమైన చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అది కూడా ఈ సమాజానికి అర్థం కాదు. ఇవాళ DV యాక్ట్ పెడతారంటారు. DV యాక్ట్లో ఎక్కడ క్రిమినల్ ఎఫెన్స్ లేదు. వాళ్ళు చచ్చేటట్టు కొట్టి రక్తాలు గారేలా కొడితే అప్పుడు 498లోకో ఇంకొక భౌతిక హింసకో వెళ్తారు. కానీ ఇవేవి అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ దేశంలో మహిళా ఉద్యమాలు మగవాళ్ళ మీద యుద్ధం చేయడానికి చట్టాలని తేలా, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మగవాళ్ళని వేధించడానికో సాధించడానికో చట్టాలు తెచ్చినట్టు ఈ సమాజం ఒక భాష్యం చెప్తూ ఉంటుంది ఎప్పుడు. అందరి మైండ్ సెట్లో కూడా ఈ చట్టాలన్నీ మగవాళ్ళని వేధించడానికే కాదు, ఆడవాళ్ళు రక్షణ పొందడానికి. కాబట్టి మేము ఎప్పుడు ఏం చెప్తామంటే నిజంగా బాధలు లేని వాళ్ళు, భర్తల నుండి ఇబ్బందులు పడని వాళ్ళు, కుటుంబ సభ్యుల నుంచి హింసను ఎదుర్కోని వాళ్ళు, సమస్యలు లేని వాళ్ళు ఈ చట్టం వాడకూడదు. అడపా అక్కడక్కడ ఏంటంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూడా ఈ చట్టాలను వాడుకుంటారు, అడ్వాంటేజ్గా తీసుకుని. సో ఈ చట్టాలు సమస్యలు లేని వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం వచ్చినవి కావు. నిజమైన సమస్య ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రమే రిలీఫ్నో రక్షణనో భద్రతనో పొందడానికి రూపొందించిన చట్టాలు. అది అత్యాచారం నుంచి కావచ్చు, లైంగిక దాడుల నుంచి కావచ్చు, లైంగిక వేధింపుల నుంచి కావచ్చు, జరుగుతున్నాయి. నిజమైన బాధ్యతగా అసలు చట్టం నుంచి రక్షణే దొరకట్లా. అంటే ఇప్పుడు ఇంట్లోనూ బయట కూడా రెండు వైపుల నుంచి కూడా మహిళల కోసం వచ్చిన చట్టాలన్నీ ఇంట బయట రక్షణ కోసం. కానీ ఆ రక్షణ భద్రత నిజమైన సమస్య ఎదుర్కొనే వాళ్ళకే. అది మర్చిపోరు. ఇప్పుడు మిస్యూజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సిస్టము సరిగ్గా లేనప్పుడు. ఎవరు పడితే వాళ్ళు చట్టాన్ని వాడుకోగలమని అనుకుంటే అట్లా కాదు, మీకు సమస్య ఉంటేనే ఈ చట్టం నుంచి మీరు రక్షణ పొందగలరు అని చెప్పగలిగే వ్యవస్థ కూడా కావాలి. అలాగే నిజంగా ఎదుర్కొనే వాళ్ళకి రక్షణ కల్పించేలాగా ఉండాలి. ఏ ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రికమెండేషన్స్ వచ్చినా నిజమైన బాధితులకి అవుట్ రైట్గా సపోర్ట్ చేయగలిగే సిస్టమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు ఇన్ని చట్టాలు ఉన్నా ఉపయోగం లేదనే మాట మీ నుంచి రాదు. కాబట్టి మన మైండ్ సెట్స్లో మహిళల పట్ల గౌరవం కానీ, రక్షణ కానీ, భద్రత కానీ, ఈక్వాలిటీ కానీ కాన్సెప్టే లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఇన్ని చట్టాలు ఉన్నాయంటే చట్టాలు వచ్చినాయి, మా పోరాటాలతో వచ్చినాయి. మాలాంటి అనేక ఉద్యమకారుల, సంఘాల, సంస్థల పోరాటాలతో, వ్యక్తుల, ఫెమినిస్టుల, స్త్రీవాదుల, మహిళా ఉద్యమకారుల, విప్లవకారుల పోరాటాలతో వచ్చాయి చట్టాలు. కానీ ఆ చట్టాలని అమలు చేసే యంత్రాంగాలు చిత్తశుద్ధితో లేనప్పుడు చట్టాలు సరిగా అమలు కావు. అండ్ సమాజంలో కూడా అంటే మనుషుల ఆలోచన దృక్పథంలో కూడా మార్పు రావాలి. చట్టాలు తీసుకురాలేవా అటువంటి మార్పుల్ని? అంటే చట్టం ఎంతవరకు ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసే వాళ్ళని శిక్షించడానికి, ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి భద్రత కల్పించడానికే చట్టాలు రూపొందించబడ్డాయి. ఎవరైనా అంతే కదా, ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని నుంచి వాళ్ళకి రక్షణ కల్పిస్తారు, నేరం చేసే వాళ్ళకి శిక్షిస్తారు. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అట్లాగే వీళ్ళని రక్షించడానికి ముందు అయ్యా బాబు చట్టాలు ఇవి చెప్తున్నాయి, ఇప్పుడు వరకట్నమే ఉంది. ఎవ్వరు ఎంతమంది మీ ఎరికలో మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, స్నేహితులు, బంధువుల్లో కట్నం తీసుకోవడమే ఒక చట్ట ఉల్లంఘన, అది ఒక నేరం అనే భావంతో ఉన్నారు. అన్నిటికన్నా మీరు మహిళల చట్టాల గురించి మాట్లాడాలి అంటే బాల్య వివాహాలకు సంబంధించిన శారదా యాక్ట్ తర్వాత వచ్చింది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో వచ్చింది. అవునా? అంటే మరి 61లో వచ్చిన చట్టం 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎందుకు, 60 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎందుకు అసలు మనకు సింక్ కావట్లేదు. నేను చూస్తాను చాలామందిని పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నప్పుడు కట్నాలు, ఆస్తులు ఏదో మాట్లాడుకుంటారు కదా, ఇటు ఆడపిల్ల వాళ్ళల్లో ఇచ్చుకునే వాళ్ళల్లో కానీ తీసుకునే వాళ్ళల్లో కానీ మనం ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం అనే స్పృహ ఎందుకు కలగట్లా?
ఆ గిల్టీనెస్ ఉండాలి. అరే మా అబ్బాయి ఎంబీఏ చదివాడో బీటెక్ చదివాడో అమెరికా పోయి ఎన్ఆర్ఐగా చదువుకున్నాడో ఉద్యోగం తెచ్చుకున్నాడో లేకపోతే ఇక్కడే ఒక డాక్టర్ గానో ఇంకొక సివిల్ ఇంజనీర్ గానో లేకపోతే ఇంకొక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నాడో అటువంటి వాడిని అటువంటి అబ్బాయికి ఈ కట్నం అనే జంజట్లోకి లాగే ఆ కుటుంబము మాట్లాడతారు. వీడు అదే నా భార్య తరఫున నాకు ప్రాపర్టీ రావాల్సిందే, నేను ఇంకా అది కూడా నేను యాడ్ చేసుకోవాలన్నట్టు వీడు ఉంటాడు. ఆ కుటుంబం ఉంటుంది. మా అబ్బాయి కొడుకు మేము పెంచాం, ఎవరి కోసం కన్నారు, ఎవరి కోసం పెంచుతున్నారు? మీరు కొడుకును కంటే మీరు కొడుకును పెంచితే ఆస్తి ఇవ్వాలా? అమ్మాయి కట్నాన్ని దృష్టిలో పెట్టుకునే ఆస్తితో రావాలా, కట్నంతో రావాలా? అమ్మాయినైనా అబ్బాయినైనా కని పెంచి పెద్ద చేసి చదివించడం వీళ్ళ బాధ్యత. అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి అప్పులు చేసి కట్నాలు ఎందుకు ఇవ్వాలి? అప్పులు చేసి ఇంకోటి మీ ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోండి. మీ పిల్లలకి ఇస్తారు, రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇస్తారా? అది ఆడపిల్ల తల్లిదండ్రులకైనా మగపిల్లల తల్లిదండ్రులకైనా వర్తించవలసిన ప్రశ్న ఏంటంటే ఈ కట్నాల ప్రసక్తి ఎందుకు? అసలు కట్నం అనేది ఒక నేరం. అంటే నేనేమంటున్నా అంటే ఒక దొంగతనం నేరం అంటాం. కట్నం అనే నేరం కన్నా చిన్న నేరం దొంగతనం. ఒక చిన్న నేరం అయిన దొంగతనం నేరం పట్ల మనకి తప్పు అనే భావన ఉంది. ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు నువ్వు అవి దొంగతనం చేయి, నేను ఇవి దొంగతనం చేస్తాను మాట్లాడుకోరు కదా. దానికి ఉన్న శిక్ష కన్నా ఎక్కువ శిక్షలు, అంటే ఇది ఇంకా పెద్ద నేరం కదా. మరి దీన్ని ఎందుకు నేను ఇంత ఇస్తాను నువ్వంత లేదా ఇంత కాదు ఇంకింత ఇన్ని తులాల బంగారాలు పెట్టండి, ఎందుకు బేరాలు ఆడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ స్థాయిని చూపించే నేనేమంటున్నా అది నేరం అని స్పృహ లేకపోవడం. వాళ్ళ మీరు చట్టాలు ఎందుకు అమలు కావట్లేదు అంటే ఇక్కడే. అంటే ఒక ఆడపిల్లని చెడాయిస్తుంటే సినిమాల్లో కానీ మన సాహిత్యంలో కానీ మన చుట్టూ ఉన్న వాతావరణంలో అమ్మాయిని లైంగికంగా వర్ణించవచ్చు, బాడీ డిఫేమింగ్ చేయొచ్చు, లావుగుందనో నల్లగుందనో ఎర్రగుందనో పొట్టిగుందనో పొడుగుందనో డిఫేమింగ్ చేయొచ్చు. అది ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా. ఇవేమి మనకి తప్పులుగా అనిపించవు, అది మన సంస్కృతి అనుకుంటాం మనం, లేకపోతే కొన్ని సాంప్రదాయాలు అనుకుంటాం. ఇప్పుడు దొంగతనం కూడా మరి సాంప్రదాయం అని ఎందుకు అనుకోరు? అరే దొంగతనం చేస్తే ఏంది, ఎంత తెలివి ఉంటే అంత దొంగతనం పెద్దగా చేయొచ్చు, ఎంత గొప్పగా చేయొచ్చు. అది కూడా మన గొప్ప అని ఎందుకు అనుకోవట్లేదు మనం? అంటే నేను అనేది అత్యాచారం నేరం అయినట్టే దొంగతనం నేరం అయినట్టే ఇది కూడా నేరమే. తప్ప ఏ పని చేసినా సంపాదించవచ్చు అనే. మరి నేనేమంటున్నా అంటే వ్యభిచారం నేరమే, దొంగతనం నేరం, ఇలాంటి ఎన్నో నేరాలు మనం తప్పుగా భావిస్తున్నాం. అలాంటివి ఇప్పుడు లంచగొండితనం ఉంది, అది పెద్ద నేరం. అయినా సరే లంచాలు తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. అరే పోలీసు వాళ్ళు ఎవరైనా సిగ్గుపడుతున్నారా? నేను ఎన్నోసార్లు చెప్తా, పోలీస్ స్టేషన్లలో పెట్టండి, మీరు కట్నం లంచం ఇస్తే మీరు గాడిదలు తీసుకుంటే మేము గాడిదలు అని పెట్టండి అని నేను వాళ్ళ అధికారులకి వాళ్ళ హోమ్ మినిస్టర్లకు కూడా చెప్పా. అబ్బా అట్లా పెడితే మంచిగుంటుంది అంటే ఎందుకు ఉండదు, పెట్టండి. అట్లీస్ట్ కనీసం సిగ్గన్నా, పూర్తిగా మాఫీ అయితే పూర్తి నిర్మూలన జరగదని కొంచెం సిగ్గన్న ఉంటుంది ఇచ్చేటోడికి తీసుకునేటోడు. అవును, ఆయన జంతువులతో పోల్చడం కూడా వాటిని అవమానించినట్టు. వాటిని అవమానించడమే కానీ కనీసం అంతకన్నా కనీసం ఆ మేరకైనా పెట్టడానికి. ఇవాళ ఒకసారి ఒక టీవీ ఛానల్ కట్నం తీసుకుంటే గాడిద పెడితే దాన్ని మేము దానివల్ల కట్నం పోతుంది అనుకోలే, కనీసం ఆ సిగ్గన్న రాని సమాజానికి అనుకున్నాం. అట్లా ఆ మాత్రం సోయి స్పృహ లేని స్థితిలో ఇవాళ సమాజం ఉన్నప్పుడు చట్టాలు ఏం గుర్తొస్తాయి? మరి అత్యాచారం కూడా నేరమే కదా. మరి అందుకు జరుగుతున్నాయి అంటే అమ్మాయి అవైలబుల్గా ఉండడమే వాడికి కనపడుతుంది. నాకు అవకాశం దక్కిందా లేదా అనేది వాడు ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏ టైంలో వచ్చింది, ఒంటరిగా ఉందా, పాపం అమాయకంగా ఉందా, లేకపోతే నిస్సహాయంగా ఉందా, ఒంటరిగా ఉందా, నాకు ఒక అవకాశం అని వాడి మీద పడిపోతున్నాడు. కానీ అది ఒక తీవ్రమైన నేరం, దానికి అంత పెద్ద శిక్ష. ఇప్పుడు మీరు అన్న ఉరి శిక్షల వరకు మాట్లాడుతున్నారు. మరి అంత పెద్ద శిక్షలు ఉన్నాయి, నేను చేయకూడదని ఎందుకు అనుకోవట్లా? అంటే శిక్షల వలన మారుతుందని నేను అనట్లా. అలాగే ఎంత పెద్ద తీవ్రమైన శిక్షలు పడితే అంత చట్టం దుర్వినియోగం అవుతుంది, అంత లంచగొండితనం పెరుగుతుంది. చట్టం చాలా స్ట్రింజెంట్గా ఉందంటే మాకు భయం. ఎవడన్నా స్ట్రింజెంట్ లాస్ అంటే అమ్మో ఇక అసలు దాన్ని అమలే చేయరు అని. ఎందుకు అంటే కఠినమైన చట్టం అనగానే, కఠినమైన శిక్షలు అనగానే ఈ కఠినమైన శిక్షల నుంచి మిమ్మల్ని రక్షించడానికి మాకు ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వండి అనే ఒక బేరానికి దారి తీస్తున్నారు. ఇప్పుడు మేము ఉద్యమంగా ఆర్గనైజేషన్స్ వాళ్ళం, పలానా ఉద్యమకాలు, పలానా సంఘం, సంస్థ వాళ్ళు ఉన్నారంటే ఈ కేసులో ఆమె ఉన్నది, మరి ఆమెది మేము ఎదుర్కొని నిలబడాలంటే మాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వండి అంటే మేమే సిగ్గుపడాలి. అంటే ఈ కేసులో పలానా అమ్మాయికి న్యాయం చేయండి అని మనం పోలీసులకు ఫోన్ చేస్తే, సంధ్య మేడం ఫోన్ చేసింది, మరి మీకు హెల్ప్ చేయాలంటే మాకు ఇంకా కష్టము అని ఇంకో లక్ష్యం పెంచుకోవడానిక మేము పనిచేస్తుంది. అంటే అంత ఇన్సెన్సిటివిటీతో వ్యవస్థ ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నప్పుడు అసలు ఎలా
అంటే ఇవాళ కొన్ని మహిళా సంస్థలు కూడా, కొన్ని మహిళా మండళ్ళు, సంస్థలు, సంఘాలు కూడా హెల్ప్ చేసినందుకు కూడా డబ్బులు తీసుకుంటున్నాయి. నా జీవితంలో నేను ఛాలెంజింగ్గా చెప్తున్నా, ఒక్కళ్ళ దగ్గర కూడా నేను రూపాయి తీసుకోను. నేను నాకు చేయగలిగితే పని చేస్తా, లేకపోతే లేదు. నాకు ఉద్యమంలో శక్తి సామర్థ్యాలు కమిట్మెంట్ ఉన్నంత వరకు పనిచేస్తాను, కానీ మేము డబ్బులు తీసుకుని పనిచేయం. మేము అంత ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకు మహిళలకు హక్కుల కోసం సంఘాలు, సంస్థలు, మండళ్ళు అని పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు పోయి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోలీసులతో పనిచేస్తారు. పోలీసు వాళ్ళ దగ్గర ఒక మహిళ కేసు వచ్చిందనుకో, ఈ మహిళా మండళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. వీళ్ళు చేసి వీళ్ళు వాళ్ళతో పిలుస్తారు, వాళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చాలా పోలీస్ స్టేషన్స్లో మహిళా మండళ్ళు, పోలీసులు కలిపి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నారు. ఇది ఎవరికి ఉపయోగం? అందులో ఎంత పర్సంటేజ్ ఉపయోగం అంటే, మీరు 10 కేసులు చేస్తే ఒక కేసులోనో 2 కేసుల్లోనో స్త్రీల పక్షాన కొంచెం న్యాయం జరుగుద్దాం, మిగతా 8 కేసుల్లో మీరు లాలూచికి పడుతున్నారు కదా. అంటే అసలు లాలూచి లేని, అంటే చట్టంలో ఉన్న స్పిరిట్ని తీసుకుని ఒక నిజమైన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి భద్రత కల్పించే విధంగా వ్యవస్థ ఉండాలి, చట్టాలు ఉండాలి, యంత్రాంగాలు ఉండాలి, సంస్థలు ఉండాలి, సంఘాలు ఉండాలి, మహిళా మండళ్ళు ఉండాలి. ఎందుకు లేదు ఆ సెన్సిటివిటీ? అది ఉన్నప్పుడే కదా. మీరు చూడండి, ఈవేళ ఈ పోలీస్ స్టేషన్లు, ఈ పోలీసు అధికారులు ఇన్వాల్వ్ చేసే మహిళా మండళ్ళు ఎవరు ఈ చట్ట రూపకల్పనలో ఉన్నవాళ్ళు కారు. వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ రోజు తెల్లారు లేస్తే డీల్ చేసుకుంటున్న ఈ సోకాల్డ్ విమెన్, వాళ్ళని ఉమెన్ యాక్టివిస్టులని నేనైతే ఆ పదానికి అవమానం. ఉమెన్ యాక్టివిస్టులు అంటే, మహిళా ఉద్యమకారులు అంటే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సమాజం పట్ల, కుటుంబాల పట్ల, మనుషుల పట్ల, స్త్రీల పట్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళు యాక్టివిస్టులు. ఏ యాక్టివిస్టులు అయినా. మేము ఉమెన్ యాక్టివిస్టులమే. మేము ఆదివాసీల కోసం పనిచేస్తాం. ఇవాళ సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో కార్మికులకి సింగరేణి ఎన్నికల్లో కూడా మా స్టాండ్ కార్మికులకి న్యాయం జరగాలని. కాబట్టి మేము ఉమెన్ యాక్టివిస్టులమే. కానీ మరి మేము ఆదివాసీలు, దళితులు, కార్మికులు ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆర్టీసీ కార్మికులతో పాటు మేము నిలబడ్డాం. ఇది యాక్టివిస్టుల లక్ష్యము, లక్షణం. మరి వాళ్ళ మీరు రోజు పొద్దున్న లేస్తే మహిళా మండళ్లను, నాయకులను చెప్తున్న వాళ్ళు ఈ పనులు చేస్తున్నారా? వాళ్ళకి ఆ దృక్పథం ఉందా? అన్ని రకాల హింసలు రద్దవ్వాలి, అన్ని రకాల ఆధిపత్యాలు రద్దవ్వాలనేది ఉందా? వీళ్ళు పోయి ఆ పంచాయతీలో కూర్చుని అవే ఆధిపత్య భావజాలాన్ని, అది కులాధిపత్యం కావచ్చు, మతాధిపత్యం కావచ్చు, లేకపోతే జెండర్ ఆధిపత్యం కావచ్చు. కాబట్టి ఆధిపత్య భావాలను తొలగించుకోకుండా చట్టాలు వస్తే అవి పనిచేస్తాయా? అవి అమలు చేసే యంత్రాంగాల్లో అవినీతి లేకుండా, ఆధిపత్యం లేకుండా, కనీసం నీ మనిషిలో, నీ బుర్రలో ఏ మనుధర్మం అన్నా చావని, నీ ఏ మత ధర్మం అన్నా చావని, కనీసం రాజ్యాంగం అనే స్పిరిట్ అయితే ఉండాలి కదా. నువ్వు ఏ మతస్థుడువైనా కావచ్చు, ఇవాళ నువ్వు ఇస్లాం కావచ్చు కాబట్టి నీ మత ఆచారాన్ని, ఆలోచనలను తీసుకొచ్చి నువ్వు చట్టంలో పెడతావు. నువ్వు హిందువు అని చెప్పి నీ హిందూ ఆలోచనలు, ధర్మాలు, నీ మతం చెప్పే ఆచార సాంప్రదాయాలు తెచ్చి నువ్వు చట్టంలో పెడితే ఏమన్నా అంటే, చట్టం కన్నా గొప్పది మా మత సాంప్రదాయం అంటే చాలా చెప్పింది మతం. ఒక మతం అనుమానం, మతంలో పురాణాల్లో ఒక పురాణం అనుమానం ఉంటే పెళ్ళాన్ని వదిలేయచ్చు ఎవడు కామెంట్ చేసినా అని చెప్తుంది. ఒక పురాణం 16,000 మంది పెళ్ళాలు ఉండొచ్చు అని చెప్తుంది. ఒక పురాణం ఇష్టమైన ఆడదాన్ని ఆ ముగుడు రూపంలో కూడా వెళ్ళి అనుభవించవచ్చు అని చెప్తుంది. ఇవాళ ఆ పురాణాలన్నీ మనకు ఆదర్శమా? రేపు మీ బిడ్డలు లేకపోతే మీ తల్లులు అలాంటి హింసను ఎదుర్కొంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు మనం మనుషులుగా బాధ్యతగా ఎందుకు ఆలోచించలేకపోతాం? నువ్వు ఏ మతమైనా ఆచరించు, నువ్వు ఏ ధర్మాన్నైనా నమ్ము, కానీ తోటి మనిషిని హింసించకూడదు, ఆ మనిషి మీద పెత్తనం చేయకూడదు, ఆధిపత్యం చేయకూడదు, హింసని ప్రయోగించొద్దు అనే స్పృహ లేదు మనకి. అదే మానవ హక్కులు అంటే. మొన్ననే మనం పూర్తి చేసుకున్నాం డిసెంబర్ 10. మానవ హక్కుల స్పృహ మనకి ఎక్కడుంది? ఆ చైతన్యం మనకి ఎక్కడుంది? వాళ్ళ మనలాంటి దేశాలు, ఎన్నో దేశాల్లో ఆ స్పృహను వాళ్ళు ఎందుకు తెచ్చుకోగలిగారు? ఆ సమాజాలు కూడా పెట్రియార్కల్ సొసైటీస్గా ఉన్నాయి కదా. ఇప్పటికీ ఎంతో కొంత ఉన్నప్పటికీ వాళ్ళు చాలా దూరం ఈక్వాలిటీ, టువర్డ్స్ ఈక్వాలిటీ వాళ్ళ ప్రయాణం దగ్గరికి వెళ్ళింది. స్కాండినేవియన్ కంట్రీస్ తీసుకోండి, అంటే నార్వే, ఇవన్నీ మనం చూస్తే స్కాండినేవియన్ దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఆ సమానత్వం వైపు అడుగులు చాలా దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ లక్ష్యాలకు దగ్గరికి వెళ్ళారు. ఇవాళ అమెరికాలో కూడా చూడండి, స్టేర్ చేస్తే తప్పు అనే చైతన్యం ఆ సమాజం ఇచ్చింది. మనకి బాడీ షేమింగ్ చేసినా తప్పు కాదు. మన హీరోలు వల్గర్గా అంటారు, సొంగగా ఆర్చుకుంటూ ఏది మాట్లాడినా హీరోయిజమే.
అంటే మనము సాంస్కృతికంగా మనం పతనంగా అయ్యామనేది మనకు అర్థం కావట్లేదు. ఏమన్నంటే నోరు మూసుకో, మా సంస్కృతి చాలా గొప్పది, మీరు మాట్లాడద్దు. ఆడవాళ్ళు అంగాంగ వర్ణనలు చేసినా మా సంస్కృతి గొప్పదే. కావాలంటే ఆడవాళ్ళని కమోడిటీ లాగా ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ స్త్రీలని ఒక వస్తువుగా అమ్ముతోంది. వాళ్ళ శరీరాలను ఒక మార్కెట్లో వస్తువుగా, ఒక అమ్మకపు వస్తువుగా చూపిస్తోంది. దాన్ని తెచ్చుకొని రుద్దుకుంటాం మేము కావాలంటే. మీరు అడిగిన ఈక్వాలిటీ మాత్రం మేము ఒప్పుకోం. మేము కావాలంటే పబ్బు కల్చర్ తెస్తాం, స్త్రీలని ఆ వస్తువులుగా వాళ్ళ బొడ్డుల చుట్టూ టాటూలు వేసి, వాళ్ళ బ్రెస్టుల మీద టాటూలు వేసి ఎక్స్పోజ్ చేసే ఆ కల్చర్ని మేము తెచ్చుకుంటాం. మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్ళీ కావాలంటే మేము దాన్ని హేళన చేస్తాం. మాది చాలా గొప్పది, మేము నిండుగా ఉండే సంస్కృతి మాది, చీర కట్టుకునే సంస్కృతి మాది, అక్కడ చూడండి చెడ్డీలు జాంగాలు వేసుకుని తిరుగుతున్నారు అని మనం చెప్తాం. అది హేళన చేస్తాం, అది తెచ్చి మన దేశంలోకి బార్లా ఆహ్వానిస్తూ తీసుకొచ్చి దిగుమతి చేసుకుంటాం. ఇదేం కల్చర్ అంటారంటున్నా. అంటే ఈ వలవలు విడిచే ఈ సంస్కృతిలో నిండుగా కప్పి దాని వెనక అంగాంగ వర్ణనలు చేసి ఇంకొక లోపల వలువలు విడిచేటే సంస్కృతికి ఏం తేడా ఉందని నేను అడుగుతున్నా. కాబట్టి బట్టలు కప్పినా ఇప్పినా స్త్రీలను గౌరవించే సంస్కృతి మీకు లేనప్పుడు, స్త్రీలని మనుషులుగా, వాళ్ళకి మెదడు ఉంది, ఆలోచన ఉంటుంది, శరీరం ఉంది, వ్యాయామం ఉంటుంది, ఆలోచన ఉంటుంది అని వాళ్ళకి హృదయం ఉంటుంది, అనుభూతి ఉంటుందని ఎప్పుడో 140 ఏళ్ల క్రితం చలం ఘోషించాడు. ఆ స్పృహ మనకి లేదు మన దేశంలో, చెప్పక కాదు. ఇంకొకటి ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు అని ఒకటి నానుడు పెడతారు, 3 కప్పులు గలవంటారు. ఓకే, అసలు ఆడవాళ్ళకున్న జ్ఞానం ఏ పాటిది? వాళ్ళకి చెప్పిన ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చిన విలువలేంటి? అదే తల్లి బిడ్డని ఎట్లా కంటదో, బిడ్డను వేరే రూట్లో కానీ కొడుకుని వేరే రూట్లో కనరుగా. మరి కొడుకును కనంగానే కొమ్ములు ఎందుకు వస్తున్నాయి, బిడ్డను కనంగానే ఆమె అసలు ఆడపిల్ల కన్నది అనేది మర్చిపోతుంది అంటారు. ఏది నాకు అర్థం కాదు. ఏ ఆడపిల్లని ఒకలాగా మగపిల్లలాగా కనరు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చట్టాలు పూర్తిగా అమలు కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటారా? అంటే ఆడవాళ్లే దాన్ని వ్యతిరేకిస్తూ వాటిని ముందు జరగనివ్వట్లేదు. వేరే ప్రపంచంలో లేరు కదమ్మా. ఆడవాళ్ళు ఏ ప్రపంచంలో ఉన్నారు? ఏ విలువల్ని మనం సమకూర్చుకుని పెట్టుకున్నామో, ఏ సాంప్రదాయాల విలువలు అందులోనే కదా వీళ్ళు కూడా ఆ భావజాలంలోనే ఉన్నారు. ఇప్పుడు ఒక హైఫై సొసైటీలో బాగా పబ్ కల్చర్కి ఎక్స్పోజ్ అయిన ఫ్యామిలీస్లో ఉన్న స్త్రీలు అలాగా ఆలోచిస్తారు. సిగరెట్ తాగొచ్చు, మగవాడితో సమానంగా కామన్ అనేలాగా ఆలోచిస్తారు. సాంప్రదాయ భావజాలంతో ఉన్న కుటుంబాల్లో పెరిగిన ఆడవాళ్ళు ఇట్లాగే ఉండాలా, కొడుకుతో వచ్చే ప్రివిలేజెస్ ఇవి, కూతురు ఇట్లా వినయంగా ఉండాలా, ఇట్లా ఏమంటారు గడగడలు ఆడుతూ మర్యాదలు చేయాలా, ఇది ఒక కల్చరు. సో ఇవన్నీ కూడా ఇక్కడ స్త్రీల వ్యక్తిత్వాలు ఎక్కడున్నాయి? అట్లా అవైలబుల్గా ఉండి ఇట్లా అవైలబుల్గా ఉండి అటు తిరిగి అందుబాటులో ఉండండి. మేము ఎలా కోరుకుంటున్నామో, మేము సాంప్రదాయబద్ధంగా స్త్రీలు ఉండాలని కోరుకుంటే సాంప్రదాయబద్ధంగా సిగ్గులొలుగుతూ తలకాయలు నేలకేసి ఇంకేదో అంటారు కదా, తులసి కోట చుట్టూ తిరుగుతూ అట్నే ఉండాలి. అవే ఇమేజెస్. అంటే ఆమె వ్యక్తిత్వంతో మాత్రం ఉండకూడదు. లేదంటే వాడు మోడర్న్ అనుకో, వాడు అల్ట్రా మోడర్న్ అనుకో, అతను బాగా హైఫై కల్చర్కి ఎక్స్పోజ్ అయినాడు అనుకో, అతని పక్కన ఉన్న భార్య దానికి సమానంగా ఉండాలి. కానీ ఆమెకు వ్యక్తిత్వం ఉందా అంటే, ఆమెకి ఆ కల్చర్ ఇష్టం లేకపోతే ఆమెకు ఆప్షన్ ఉందా? ఈమెకి ఇట్లా సాంప్రదాయంగా, అంటే సాంప్రదాయాలు తప్పని కాదు, దాంట్లో సాంప్రదాయం పేరుతో కూడా అణిచివేసేటువంటి కల్చరు. సాంప్రదాయం అంటే ఏంటి? ఆమె నమ్మి, ఆమె స్వీకరించి, ఆమె గౌరవంతో జీవించడానికి అది అనుకూలంగా ఉండేదాన్ని ఆమె యాక్సెప్ట్ చేస్తుంది, ఆమోదిస్తుంది. అంటే ఇక్కడ స్వేచ్ఛ కావాలి కదా. స్వేచ్ఛ నేను అనేది అంటే, స్వేచ్ఛ బాధ్యతలతో కూడుకున్న స్వేచ్ఛను స్త్రీలు కోరుకున్నప్పుడు ఆ స్వేచ్ఛని సాంప్రదాయం పేరుతో నిరాకరించడం, దానికోసం ఇన్ని రకాల సూత్రీకరణలు, 6 సూత్రాలు, 12 సూత్రాలు, 100 సూత్రాలు పెట్టి మనం కంట్రోల్ చేస్తాం. ఎటు తిరిగి కంట్రోలే కదా. సో వాడి మైండ్, మాకు వచ్చిన కేసుల్లో ఉంటాయి, వాడు చాలా మోడర్న్ థింకింగ్తో ఉన్నాడు అనుకో, ఇది అప్పలమ్మ, ఇది పల్లెటూరి ఇది అని వాడొద్దంటాడు. వాడు పల్లెటూరి ఆలోచన, పల్లెటూరు అంటే నేను అవమానిస్తూ కాదు, వెనుకబడిన ఆలోచనలతో అతను ఉన్నాడు అనుకో, ఆ అమ్మాయి కొంచెం వ్యక్తిత్వంతో ఉండి ఉద్యోగం చేస్తూ, ఇది నా డబ్బులు ఎంత అవసరం అంత ఇస్తా, మొత్తం నీకు ఇవ్వను, నీకు ATM ఇవ్వను అందనుకో, జాలు విడాకుల దాకా వెళ్ళిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే, స్త్రీల వ్యక్తిత్వాలని గౌరవించే సంస్కృతి మనకు లేదు.
అది సాంప్రదాయంలోనూ లేదు, ఆధునికతలో కూడా లేదు. చాలామంది ఎలా ఉన్నారంటే వేషభాష వస్త్రధారణలో ఆధునికత, బుర్రల్లో బూజు. ఎంత బూజు అంటే చీ మాట్లాడుతుంటే అమ్మాయిలైన అబ్బాయిలైన రోత పుడుతుంది. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు డిగ్రీల్లో కానీ ఆ స్థాయిలో ఉన్న అమ్మాయిలు ఎంత మెచ్యూర్డ్గా, ఎంత స్పష్టత ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత చదువు చదివినా వాళ్ళకి అస్పష్టత లేదు, ఎందుకంటే ఆ బూజు అట్లే ఉంటుంది. మా కాలంలో సమాజంలో ఒక సంఘర్షణ ఉండేది ఆ బూజుకు వ్యతిరేకంగా. ఆ అణిచివేతతో కూడిన సాంప్రదాయాలు, అంటే సమాజంలో స్థిరీకరించిన ఒక భావజాలం ఉంది, అణిచివేయాలని. ఆ అణిచివేత మీద ఒక ఘర్షణ ఉంది మా కాలంలో, మా తర్వాత జనరేషన్స్ కూడా. సో ఆ ఘర్షణని ఎదుర్కొని దాటి వచ్చిన పిల్లలు వాళ్ళలో ఆ మెచ్యూరిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆ ఘర్షణ లేని వాతావరణంలో అట్లా పెరిగిపోతున్నారు బొమ్మల్లాగా. అంటే అప్పుడు సొసైటీ కోసం ఆలోచించి చేశారు, ఇప్పుడు స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జనరేషన్కి ఆ ఘర్షణ తెలియక ఇళ్లలో ఉన్న లేదా కుటుంబాల్లో ఉన్న బూజు అట్లే ఉండి ఆ స్త్రీల వ్యక్తిత్వాల పట్ల స్పష్టత లేకుండానే ఆధునికతలోకి వెళ్ళిపోయి అదొక లైఫ్ స్టైల్గా మారిపోయి ఆ ఆధునికత ఆ బూజుతో బతికేస్తున్నారు. కాబట్టి విషయం వస్తే వీళ్ళు అంతే హీనంగా ఆలోచిస్తున్నారు, మగవాళ్ళు అంతకన్నా హీనంగా ఆలోచించి అణిచివేస్తున్నారు. ఇది వాళ్ళు జరుగుతున్నది. వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా, వాడు ఎంత అల్ట్రా మోడర్న్ అయినా, ఆమె ఎంత అల్ట్రా మోడర్న్ అయినా, ఆమె తన హక్కుల విషయంలో స్పష్టత లేకుండా ఉంటుంది. అతను తన బాధ్యతల పట్ల కానీ, స్త్రీలను చూసే దృక్పథం పట్ల కానీ స్పష్టత లేకుండా ఉంటున్నాడు. ఇది ఇవాళ సమాజానికి ఉన్న ఒక పెద్ద సమస్య. వీటి మధ్య ఇష్యూ వచ్చాక చట్టం ఏం చేస్తుంది అంటే, చట్టం చుట్టూ ఉన్న అమలు యంత్రాంగాల్లో స్పష్టత లేదు, అవగాహన లేదు. మన పాఠ్యాంశాలు ఇంకా ఒకప్పుడు ఎన్నో పోరాటాలతో మేము మంచి పాఠ్యాంశాలు పెట్టించాం. అట్లమ్మ అట్లు, అందరికీ అట్లు, నాన్నకి 4 అట్లు, అన్నకి 3 అట్లు, తమ్ముడికి 2 అట్లు, నాకు 1 అట్టు, అమ్మకు 0 అనే పాఠ్యాంశం తీయడానికి పెద్ద పోరాటం చేసాం. అమ్మకు 0 ఎట్లా పెడతారండి? అమ్మ కూడా పని చేస్తుంది, ఆమె అట్లు పిండి రుబ్బుతుంది, అట్లేస్తుంది. అమ్మకు 0 ఏంటండి? పాఠం పెట్టడం ఏంటండి? ఆ పాఠం చదివిన అమ్మాయి ఆత్మన్యూనతతో ఉండదా? సమాజం ఏమవుతుంది? ఆ పాఠం చదివిన అబ్బాయి ఆధిపత్యంతో ఉండడా? ఇదేం పాఠాలు అని కొట్లాడినాం, అవి తీపిచ్చినాం. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఎన్నో ఇమేజ్. అమ్మ వంటింట్లో వంట చేస్తుంది, చెల్లి అమ్మకు సహాయం చేస్తుంది, నాన్న పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతాడు, తమ్ముడు క్రికెట్ ఆడతాడనే పాఠం, ఆ ఇమేజెస్ అవి తీయండి, తొక్కలో ఇమేజెస్ అవి తీయండి అని కొట్లాడినాం. ఇవాళ అవి కాదు, అవే మా సంస్కృతి, మా సాంప్రదాయం తెచ్చి మళ్ళీ అవే పెడతా ఉంటున్నారు. సతీ అనసూయలు, సతీ సక్కుబాయిలు, పాతివ్రత్యాలు పాఠ్యాంశాలుగా పెడుతున్నారు. ఒక తల్లి పతివ్రతగా ఉంటే, ఒక తల్లి ఆ తల్లి పెంచే కుటుంబంలోనే విలువలు ఉంటాయని డిగ్రీలో పాఠాలు పెట్టేస్తున్నారు. ఏమవుతుంది ఈ సమాజం? ఇట్లాంటి సమాజాల్లో మీరు ప్యాంటు చొక్కాలేసి తిరిగినంత మాత్రాన స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుందా? హక్కులు పెరుగుతాయా? హక్కులు వస్తాయా? రావు. కాబట్టి ఇది చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి తీసుకెళ్తున్నారు. ఒక పక్కన తిరోగమన భావజాలం వెనక్కి నడిపిస్తున్నారు, మరో పక్కన ముందుకు పోతాం, మేమే స్పేస్లోకి పోయాం, పలానా పూజలన్నీ చేసి మేమే స్పేస్లోకి పోయాం అంటారు. అక్కడ సైన్స్ అనేది ఉంది, నువ్వు పూజ చేస్తే చేసుకో, అది నీ ఇష్టం. కానీ ఒక సైన్స్ ఉంది, ఆ సైన్స్ని కాదంటే అతను స్పేస్లోకి వెళ్ళాడు, ఆమె స్పేస్లోకి పంపదు. ఆ చంద్రయాన్లో ఆ స్పేస్లోకి వెళ్ళి వచ్చి లేదా పంపి దాని వెనుక సైన్స్ ఉంది. నువ్వు సైన్స్ని ఎట్లా మర్చిపోతావు? నువ్వు సైన్స్ని అంగీకరించాక మిగతా విషయాలు అవి వాటికి ఉన్న ప్రాధాన్యత ఏపాటిది. కానీ నువ్వు సైన్స్ని పక్కన పెట్టి మిగతా విషయాలు ముందుకు తెస్తే ఆ సమాజం ఏమవుతుంది? ఇవాళ అది మన పరిస్థితి. చట్టాలు ఉన్నాయి, నువ్వు సైన్స్ ఎటువంటిదో చట్టం కూడా అటువంటిది. దాన్ని సైంటిఫిక్ అప్రోచ్తో చూడాలి, చట్టంలో ఉన్న స్పిరిట్ని సైంటిఫిక్ అప్రోచ్తో చూడాలి. మనం అది చూడట్లేదు ఈ సమాజం. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ కుటుంబం ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అందరి మాటలు కానీ వాళ్ళ ఇది కానీ భరించలేక, కామెంట్లు భరించలేక ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఉన్నారు. అదే వేరే ఆమె తన హక్కుల కోసం నా భర్త నన్ను కొట్టద్దు అని ఆమె కనుక కేసు పెడితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, ఇక నీకేంటి ఈక్వాలిటీ? అదే ఇప్పుడు కుటుంబమే వద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు అక్కర్లేదు, మొగుడు అవసరం లేదు, వెళ్ళావు కదా నువ్వు వదిలేసుకోవాలా? అంటే దెబ్బలు తినలేకో బాధలు పడలేకో ఆమె వెళ్ళింది అనుకో, నేను కొట్టను, నేను ఈ స్థితిలో కొట్టాను, నాది తప్పే అంటే అక్కడ ప్యాచప్ అవుతుంది. కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి నువ్వు అక్కర్లేదంటే. అట్లాగే ఆడవాళ్ళు కూడా అక్కడ హింస ఉన్నా లేకున్నా
వాళ్ళ మధ్య ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోగలిగే సమస్యల్ని ఆ సమస్య రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం అది కూడా తప్పే. ఎందుకంటే నీకు భర్త కావాలి, నీ పిల్లలకి తండ్రి కావాలన్నప్పుడు నువ్వు అవసరం లేని చోట, హింస లేని చోట, హింస ఉన్నదని అబద్ధాలు చెప్పి కేసులు నమోదు చేయడము తప్పే. హింస ఉన్న చోట హింస నుండి రక్షణ కోసం పోతే అది అర్థం చేసుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే నేరంగా చూడడం కూడా తప్పే. ఈ క్లారిటీ రావాలి ఈ సమాజానికి. అయితే ఇప్పుడు ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాటిలో ఒక 20% వరకు విచారణ వరకు వెళ్తున్నాయి, శిక్షల దాకా వెళ్ళేది ఇంకా తగ్గిపోతున్నాయి. సో అంటే ఇక్కడ వాళ్ళ పనితీరు ఎలా ఉంది అంటే పోలీసుల పనితీరు దగ్గర లేకపోతే మిగతా 1.2% కన్విక్షన్ రేట్ ఎందుకు అంత తక్కువ ఉంది? కొన్నిట్లో 2%, కొన్నిట్లో 1.2. అంటే కన్విక్షన్ అంటే శిక్షలు ఎందుకు పడట్లేదు అంటే 2 కారణాలు. ఒకటి పోలీసు వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, జాప్యం, అన్నేళ్ళు న్యాయం కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా ఎందుకు కేసులు పెట్టామని ఏడ్చేలాగా. కాబట్టి వ్యవస్థలో జవాబుదారీతనం లేని చోట శిక్షలు పడడము తక్కువే, శిక్షలు పడే వరకు పోరాడే పరిస్థితి ఉండదు. తర్వాత చాలా కేసుల్లో కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకు అంటే కట్నం అనే సమస్య లేకపోతే అసలు మీకు కన్విక్షన్ రేటు ఎక్కువ ఉంటుంది, ఈ కాంప్రమైజింగ్ ఉండదు. కానీ అట్లాగే అసలు కేసులు నమోదవడం చాలా తగ్గిపోతుంది. ఉదాహరణ కట్నమే తీసుకుందాం. నీకు కట్నం గొడవే లేదు, వాళ్ళు కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 5 లక్షలు 10 లక్షలు రాబట్టుకోవడం కోసం వాళ్ళు కేసు పెడతారు. అతనికి జైలుకి వెళ్ళాలనో ఇంకోటో కాదు, విడాకులు తీసుకోవడమే వాళ్ళ నిర్ణయం. కానీ అప్పటిదాకా కూడబెట్టో అప్పులు చేసో సప్పులు చేసో ఉన్నాయి అమ్మో, ఆ స్థలమో పొలమో అమ్మో చేసిన పెళ్లిలో ఆ 10 లక్షలు 20 లక్షలు రాబట్టుకోవడం కోసం కేసు పెడతారు. ఆ కేసు నడిపితే ఆ డబ్బులు ఇవ్వమని వీళ్ళు అంటారు కదా, మీరు డబ్బులు ఇస్తే కేసు విత్డ్రా చేసుకుంటాం అంటారు. అంటే ఆ కట్నం అంటే పెళ్లిలో ఇన్వాల్వ్ అయిన ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆర్థికం, ఆ ఆర్థికం అంశం చుట్టూ తప్పుడు కేసులు ఉంటాయి లేదా నిజమైన కేసులు ఉంటాయి, కేసుల నమోదు ఉంటుంది. అన్నకు నువ్వు వద్దు, నా కూతురు నేను తీసుకుపోతా, విడాకులు తీసుకుంటా అన్నాక వాళ్ళు ఎందుకు కేసులు పెట్టుకుంటారండి? ఇప్పుడు అనేక దేశాల్లో భార్యాభర్తలకు గొడవలు వచ్చినాయి, వద్దనుకుని వాళ్ళు విడాకులు వేసుకుంటున్నారు కానీ ఈ కేసులు పెట్టుకోవట్లేదు కదా. ఎందుకంటే అక్కడ పెళ్లిలో కట్నాల గొడవలు ఆర్థిక గొడవలు లేవు కాబట్టి. మీరు ప్రపంచంలో అనేక దేశాలు మేము చూస్తున్నాం కదా, మేము వెళ్తున్నాం చూస్తున్నాం, చాలా చోట్ల మేము అనేక దేశాలు వెళ్తున్నాం చూస్తున్నాం కదా, అక్కడ విడాకులు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి. కానీ ఈ కేసులు అవసరం వాళ్ళకి లేదు కదా. ఎందుకంటే ఆ పెళ్లికి డబ్బులు అనే ఫైనాన్స్ అనే వ్యవహారం ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు. ఇన్ని తులాల బంగారం, ఇంత బడి వాసనలు, సెటిల్మెంట్ లేవు. ఇవన్నీ ఇచ్చాక సెటిల్మెంట్ అనే వ్యవహారం వస్తుంది. సెటిల్మెంట్ కోసం రాజీలు జరుగుతున్నాయి, అక్కడ హాస్టైల్ అయిపోతున్నాయి కేసులన్నీ. అప్పుడు ఏమంటారంటే ఇన్ని కేసులు నమోదని, కానీ ఇన్ని మాత్రమే అంటే ఇవన్నీ తప్పుడు కేసులు అంటున్నారు. అవన్నీ తప్పుడు కేసులు కాదు, ఇచ్చినవి రాబట్టుకోవడం కోసం, ఉన్న కాడికి వదిలించుకోవడం కోసం. ఎట్లాగో విడాకులు తప్పదు, అక్కడ గొడవలు అయిపోయినాయి, ఉండే ధైర్యం వీళ్ళకి లేదు, ఆ అమ్మాయికి కాపురం చేసే ధైర్యం ఈమెకి లేదు, పిల్లల్ని కాపురానికి పంపే ధైర్యం వీళ్ళకి లేదు, తీసుకొచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇద్దరు వద్దనుకున్నాక కొన్ని చోట్ల ఏంటి వద్దనుకున్నాక ఎక్కువ ఇచ్చి వదిలించుకోవాల్సిన స్థితి, వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ ఇన్ని డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది అంటారు. అసలు డబ్బుల ప్రసక్తి ఎందుకు అంటున్నా. నువ్వు పెళ్ళాన్ని వదిలించుకోవడానికి ఎక్కువ డబ్బులు ఇవ్వకు, పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి డబ్బులు తెచ్చుకోకు. మీకు వద్దనుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య కంపాటబిలిటీ కుదరట్లేదు, కంపాటబిలిటీ లేదు కాబట్టి మేము విడిపోతున్నాం అనుకుని హాయిగా వేసుకోండి. కలిసి ఉండగలిగితే కాపురం చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి, కలిసి ఉండడానికి ప్యాచప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కానీ ఇప్పుడు భరణం అనేది ఒకటి పాయింట్ అడుగుతారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆమెకి తండ్రి సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు విడిపోయినప్పుడు. సో ఆమె ఎట్లా బతకాలనే దానికి భరణం ఎందుకు వచ్చింది? ఆమె ఆస్తి ఆమెకుంటే, ఆమె డబ్బులు ఆమెకుంటే భరణం భర్త ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే చిన్నప్పుడు నువ్వు ఆధారపడి ఉండమని, యవనంలో ఆధారపడి ఉండమని, వృద్ధాప్యంలో ఆధారపడి ఉండమన్న ఒక విలువ చుట్టూ భరణం అనేది ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో, అమెరికాలో, యూరోప్లో విధిగా భరణం ఇవ్వాలని లేదు. ఆమె ఉద్యోగిని అనుకో భరణం ఇవ్వమని చెప్పట్లేదు. మన దేశంలో కూడా ఆమె ఎంప్లాయ్ అయితే భరణం లేదమ్మా, మెయింటెనెన్స్ లేదు, భరణం లేదు. పిల్లలు ఉన్నప్పుడే ఉంది. అది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఉంది. పిల్లలు అన్నప్పుడు ఆ పిల్లలకు సంబంధించిన ఖర్చులు ఇద్దరు సమంగా భరించాలి అని ఉంది.
అదే ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఇక్కడ కొంచెం మగవాడు కాబట్టి వాడే భరించాలని ఉంది. మగవాడు కాబట్టి వాడే భరించాలని అక్కర్లేదు, ఆమె ఉద్యోగం అయితే ఆమె భరించాలి, ఇద్దరు భరించండి అని మేము చెప్తున్నాం. కాబట్టి మేము ఈక్వాలిటీ అంటే అన్నిట్లో ఈక్వాలిటీ మాట్లాడుతున్నాం. కానీ కట్నం అంటూ తీసుకున్నాక అది ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది కదా, అక్కడ ఈ అంశాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. అవి విడదీసి కట్నం తీసుకోవడం మా సాంప్రదాయం, మా కల్చరు, ఇవ్వడం మాత్రం నువ్వు పీడిస్తున్నావు, నువ్వు వేధిస్తున్నావు అంటే అది ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఆ అమ్మాయి కోసం వెచ్చించిన డబ్బు ఆమెకే చెందేలాగా ఇక్కడే ఉంటే ముందే ఉంటే అట్లా ఉండదు. కాబట్టి పెళ్లి ఖర్చులు కూడా ఇద్దరు సమానం వేసుకోండి, గొడవే ఉండదు కదా, ఎవరి ఆధిపత్యం ఉండదు. ఆడవాళ్ళకి ఆధిపత్యం కూడా మేము కోరట్లా. ఏదో అందరు చాలా మంది ఊరికే పువ్వులు ఇచ్చి కానుకలు ఇచ్చి అవసరం లేదు, ఆ ప్రివిలేజెస్ అక్కర్లేదు, ఓ సన్మానాలు సత్కారాలు అక్కర్లేదు. పొద్దుగూకుల ఆడపిల్లనంగానే వాడు ఎంటబడేవాడు, బుట్టలో వేసుకోవాలనుకునేవాడు, వేరే వాడి పెళ్ళాన్ని అట్రాక్ట్ చేసుకోవాలనుకునేవాడు చాలా వైనాలు పోతాడు. లేదా బాయ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు చాలా నకరాలు పోతారు. అది అంతవరకే. అది చూసి అదే ప్రేమ అనుకుని భ్రమిస్తారు వీళ్ళు. కాబట్టి పువ్వులు ఇచ్చుడు, కానుకలు ఇచ్చుడు, లేకపోతే లగ్జరీ లైఫ్ చూపించడం కాదు ప్రేమ అంటే. బాధ్యతగా ఉండడం, ఇచ్చిపుచ్చి ప్రేమ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పర అవగాహన, పరస్పర ఆకర్షణ ఉండొచ్చు, అవగాహన ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, అనురాగం ఉండొచ్చు, అందులో గౌరవం విధిగా ఉండాలి. అప్పుడే అది ప్రేమ పెళ్ళైనా పెద్దలు చేసిన పెళ్ళైనా అది నిలబడుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు ఎన్నో నేరాల గురించి మాట్లాడుతున్నారు, అత్యాచారం కానీ, వేధింపులు కానీ, లైంగిక దాడులు కానీ, ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి మరోవైపు చేసే హింసలు. ఆ హింసించే హక్కు వాళ్ళకి లేదు. అమ్మాయి ఎక్కడన్నా ఉండని, ఎప్పుడైనా ఉండని, ఆమె మీద నీవు దాడి చేసే హక్కు లేదు, ఆమెను ఆశించే హక్కు లేదు. అంటే ఆడవాళ్ళకి చాయిస్ ఉంటుందని మనం ఇక్కడ మర్చిపోతున్నాం. కాబట్టి ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయొద్దని సింపుల్గా అర్థం చేయించగలిగే చోట ఇన్నెందుకు మాట్లాడుతున్నావు? ఇన్ని ఉరి శిక్షలు, మరణ శిక్షలు, రోడ్ల మీద ఏంటి రాళ్లతో కొట్టి చంపడాలు, లేకపోతే నరికి చంపడాలు, లేకపోతే తగలబెట్టడాలు, ఇవన్నీ అవసరమా? ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేయి వేయ, అది సింపుల్ పరిష్కారమే కదా. అంత సింపుల్గా చెప్పుకున్న చోట మరణశిక్షల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అట్లా అయిపోయింది కదా సొసైటీ. మరణశిక్షలు అక్కర్లేదని మేము చెప్తున్నాం. మరణశిక్షలు అక్కర్లా, శిక్షలు ఉండాలి. నేరం చేసిన ప్రతి వాళ్ళకి శిక్షలు ఉండాలి, వాడు ఎవడైనా. అల్టిమేట్గా మేము చెప్పేది బాధితురాలు ఎవరైనా లేదా బాధితులు ఎవరైనా న్యాయం జరగాలి, నేరస్తుడు ఎవరైనా శిక్షించాలి. అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు, అటువంటి యంత్రాంగాలు ఉన్నప్పుడు చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు నేరాల విచారణ దీనికి వచ్చేసరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఉన్నాయి. సో వాటి పనితీరులో ఏమైనా మెరుగు, అంటే ఏదైనా ప్రగతి సాధించారా? ఈ శిక్షల వరకు వెళ్ళకపోయినా సొల్యూషన్ కంటే కోర్టుకి వెళ్తున్నారు కదా. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల డిస్పోజల్ బాగుంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల డిస్పోజల్ కొంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు నమోదయ్యాక అది ట్రయల్కి రావడానికి 3 ఏళ్ళు, ట్రయల్ నడవడానికి 3 ఏళ్ళు, తీర్పు రావడానికి మొత్తం కలిపి 7 ఏళ్ళు. కాబట్టి 7 ఏళ్లలో అయ్యేది 2 ఏళ్ళకి అవుతుంది, 1 ఇయర్కి అవుతుంది. లేదు, పనితీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు శాంక్షన్ అయినాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి సిబ్బంది లేకుండా. 6 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 4 అయినాయి, ఫ్యామిలీ కోర్టులు తగ్గినాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పడినాయి. ఇవాళ ఈ దేశంలో సాధించిన ప్రగతి అది, ఈ ప్రభుత్వాలు సాధించింది. మన రాష్ట్రంలో అంతే, నిన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా స్త్రీల హక్కులని సాధించడంలో కానీ, వాటిని పొందుపరచుకోవడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కానీ చాలా వెనకపట్టు పట్టినాయి. గత పాలకుల కన్నా వెనక్కిపోయారు తప్ప ముందుకు రాలేదు. ఇవాళ మా పరిశీలనలో మా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే అన్నీ అవే చెప్తున్నాయి. కాబట్టి ఈనాటి పాలకులు స్త్రీల పరిస్థితిని ఇంకా దిగజార్చుతున్నాయి. గతంలో ఉన్న కోర్టులు లేవు, గతంలో ఉన్న సిబ్బంది లేరు, గతంలో ఉన్న అంటే ఒకప్పుడు లేవు, ఎన్నో పోరాటాలతో మధ్యలో వచ్చినాయి. ఇవాళ షీ టీమ్స్ అంటున్నారు. షీ టీమ్స్లో ఏ నేరాలు చూస్తున్నారు? షీ టీమ్స్ కొంతవరకే చేయగలుగుతున్నాయి, అన్నీ కాదు కదా. భరోసా సెంటర్లు ఉన్నాయి, అవి కొంతవరకు స్త్రీలు ఎదుర్కొనే ఉన్నాయి, అక్కడ కూడా అన్నీ రావట్లా. కాబట్టి షీ టీమ్స్ కానీ, భరోసా సెంటర్లు కానీ, మామూలు లా అండ్ ఆర్డర్, ఎందుకంటే అన్ని చోట్ల అన్ని ఊర్లలో భరోసా ఉండదు. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో విధిగా బాధితులకి రక్షణ, అది స్త్రీలుగా కూడా రక్షణ పొందగలిగే లాంటి వ్యవస్థను ముందు రూపొందించి తర్వాత అడిషనల్గా ఈ సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు, షీ టీమ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది పార్టిసిపేషన్. నమస్తే.
సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని మారుతున్నా కూడా మనుషుల ఆలోచన దృక్పథంలో మార్పులు రావడం, అలాగే స్త్రీలకి రక్షణ అనేది అన్ని రంగాల్లోనూ దొరకాలని అందరూ కోరుకోవడంతో ఎన్నో సమస్యల్ని పరిష్కరించవచ్చు అని చెప్తున్నారు సంధ్య గారు. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.